మనం నమ్ముకున్న దేవుడు ఎంత పరిశుద్ధుడు. మనకు దేవుడు పంపించిన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు అరుదించి వచ్చారు? ఆయన వెళ్ళి ఆయన తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్తని ఈ లోకానికి ఎందుకు పంపించారు? ఈ భూమి మీద మనం ఏం పనులు చేయాలి, ఎలా బ్రతకాలి, ఈ బ్రతుకు ముగించిన తర్వాత, మన తనువు ముగించిన తర్వాత మన ఆత్మ, నువ్వనే ఆత్మవు, నువ్వు ధరించుకున్న శరీరం కాదు, నువ్వనే ఆత్మవు. నీ పరిస్థితి ఏంటి అని తెలుసుకున్నవారుగా కూర్చున్న వాళ్ళం మనం అంతా. ఊరికనే కాలనేల ఖాళీగా కూర్చుని దేవుడా మాకేదో ఇచ్చాయని కూర్చున్న వాళ్ళం కాదు. మన జీవితంలో తుది శ్వాస వరకు మన విశ్వాసాన్ని ఈ భూమి మీద అంతవరకు, కన్ను మూసేంత వరకు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడి కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న వాళ్ళం మనమంతా. చావైనా రేవైనా, దేవుడి కోసం బాధలు, హింసలైన, తోటి కుటుంబం వాళ్ళని నిన్ను హింసించిన, శ్రమలు వచ్చిన, ఇదేనా పూలపు పానుపు కాదు క్రైస్తవ జీవితం అంటే. ఎందుకంటే అందరితోనూ నువ్వు ఉండవు, వేరుగా ఉంటావు. ఒరే రా సినిమాకి, నేను రానురా. ఒరే పనం తాగడానికి రాను. ఒరే చెట్ల బాకీలు ఆడటానికి రాను. లేదంటే పలానా పార్టీకి రాను. నేను ప్రత్యేకించుకున్నాను. ప్రత్యేకించుకుంటాం ఏంటో, ఇటు రానంటరా నాడు. నువ్వు ప్రత్యేకించుకున్నావు, క్రీస్తునందు నువ్వు ప్రత్యేకించుకున్నావు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా దేవునికి బ్రతకాలని దేవునికి అర్పించుకున్నావు. నువ్వు రథ దినాలుగా చేస్తున్నావు. నువ్వు లోకం నుండి వేరైన వాడివి. మరి ఎంతమందిని నీ జీవితం ద్వారా అట్రాక్ట్ చేస్తున్నావు? ఎంతమందిని తిప్పగలుగుతున్నావు?